హాయ్ విజులా, తనుశ్రీ, పల్లవి, తన్వి, సూర్య, మదన్, బ్లెస్సీ. ఎలా ఉన్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు మీరు? అవునా, సరే అట్లయితే మీరు చెప్పండి. ఇండోర్ గేమ్స్ ఏంటి? ఇంకా చెస్, క్యారమ్స్ ఇలా కూడా. అవుట్డోర్ గేమ్స్ ఏంటి? సూర్య, నువ్వు ఇందాక ఒక గేమ్ చెప్తున్నావు, ఏంటది? కబడ్డీ. ఇంకొకటి ఒంగుళ్ళు దూకుళ్ళు. ఎలా ఆడతారు ఒంగుళ్ళు దూకుళ్ళు? మదన్ వంగితే నువ్వు ఎగిరి దూకుతావా? ఎలా చూపించు. ఓహో అలానా, ఓకే ఓకే. రండి వచ్చేయండి. మనకి హాలిడేస్ ఇస్తారు కదమ్మా, సెలవులు ఇస్తారు కదా. ఏవేవి ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చే హాలిడేస్ ఏంటి? హాలిడేస్లో కూడా ఆడుకుంటారా? అవునా, ఆడుకుంటారు. మీరు అస్సలు సెల్ చూడరు కదా, గుడ్ గర్ల్స్. అవునా, మీరు ఎవ్వరు సెల్ చూడరని నాకు తెలుసు. మన ప్రోగ్రామే చూస్తూ ఉన్నారు. లేనప్పుడు మీరు పెద్దగా చూడరు. ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా మీకు ఛాన్స్ ఇవ్వరు. కాబట్టి పిల్లలందరూ ఏం చేయాలి? ఆడుకోవాలి, సెల్ చూడకూడదు. సెల్లో గేమ్స్ అని అవని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ చూడకూడదు. చెప్తున్నా, అవును చూడకూడదు కదా, సెల్ చూడకూడదు. ఫోన్ తీసుకుని మా ఇంటికి వచ్చింది మేడం. ఫోన్ చూస్తున్నాడు, నేనేమో అన్నం తింటున్నాను మేడం. చూస్తా కడు తిరిగిపోయి. అవును, మరి సెల్ చూస్తారా? ఇంకా చూస్తే మనకి బ్రెయిన్ కూడా పోయిద్ది మేడం. అవును, కాబట్టి మీరు అస్సలు సెల్ చూడండి. మేడం మా అమ్మ ఒక ఫోటో చూపించింది, ఒంగోలు బిజ్జి కాడండి మేడం. ఒక అబ్బాయి ఫోన్ చూస్తా పిచ్చోడు అయిపోయాడు మేడం. చెప్పులు పెట్టుకొని ఫోన్ లాగా ఆడుకుంటున్నాడు మేడం. అవునా, సో మీరందరు ఎవ్వరు సెల్ చూడరు కదమ్మా. చూడకూడదు అలాగా, సెల్ చూడకూడదు. చక్కగా మీకు టైం ఉంటే ఆడుకోవాలి. రైట్ టైంలో మీరు ఏం చేయాలి? చదువుకోవాలి, హోంవర్క్ చేసుకోవాలి, మంచిగా రీడింగ్ హ్యాబిట్. మొన్న బుక్స్ చూపించాను కదా, అలాగా మీకు లైబ్రరీ బుక్స్ ఇస్తాం, అవి చదువుకోవాలి. అట్లా ఉండాలి. సెల్ చూస్తే జరిగే నష్టాలు మీకు తెలుసు కదా, తెలుసా లేదా? చెప్పండి. వెరీ గుడ్. మీరు ఇన్ని మంచి విషయాలు మరి అందరికీ, పిల్లలందరికీ మీరు చక్కగా తెలియజేశారు. మీరెవ్వరు కూడా సెల్ చూడరు కదా, ఇది మంచి మాట. ఓకే, వెరీ గుడ్.